హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్ ఆఫ్ ద సినిమా. రీసెంట్ గా భూపాల్లో పెద్ద మూవీకి సంబంధించి ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు కదా. ఆ ఈవెంట్ లో రామ్ చరణ్ గారు కొందరు క్రికెటర్ గురించి మాట్లాడుతూ లాస్ట్ లో బూమ్రా గారి గురించి కూడా మాట్లాడాడు. సో ఆ విషయం పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. మరి ఏం మాట్లాడాడు, కాంట్రవర్సీ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే వీడియో ప్లే చేద్దాం. चलो भाई, ये बड़ा खास होने वाला है. सचिन तेंदुलकर, the long legendary run he had, right? MS Dhoni, the calm and cool, whoa, ధోనిని లెజెండ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. బానే ఉంది. అవును. Rohit Sharma, he's everybody's man. Everybody own him so much. రోహిత్ శర్మని అందరివాడని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇది కూడా బానే ఉంది. అవును. Virat Kohli, The fire. and Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. ఇక్కడ క్రియేట్ అయింది ప్రాబ్లం. పొరపాటున బౌలర్ అని పోయి ఫుట్బాలర్ అన్నట్టున్నాడు. దీనిని కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని మన వాళ్ళు పట్టుకొని పెద్ద ట్రోలింగ్ చేసేస్తున్నారు. బట్ రామ్ చరణ్ గారు ఆ విషయంపై రియాక్ట్ అయ్యారు. బుమ్రా గారికి సారీ అని ట్వీట్ కూడా చేశాడు. యాక్చువల్లీ రామ్ చరణ్ గారు స్పీచ్ స్టార్ట్ చేయడం కంటే ముందే హిందీ నాకు పెద్దగా రాదు, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి అని కూడా అన్నాడు. సో ఇంకా లాస్ట్ లో కంగారులో ఏదో ఫుట్బాల్ ప్లేయర్ గా కంగారులో అనేసాడు. దాన్ని మన వాళ్ళు ఇంకా ట్రోల్ చేసేస్తున్నారు. దాని అంత కాంట్రవర్సీ చేసిన పనే ఉంది. తను వాంటెడ్ గా చేస్తుంది కాదు కదా, బట్ ఆయన అనుకోకుండా చేసింది. వీళ్ళు వాంటెడ్ గా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు కంగారులో పేర్లను ప్రొఫెషన్ మర్చిపోతానని కూడా మెన్షన్ చేశాడు. ఇదివరకు ఆర్ఆర్ఆర్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు కూడా అదే అన్నారు. సో ఇక్కడ అదే రిపీట్ అయింది. బట్ మన వాళ్ళు దాన్ని మనీ కట్టుకొని మరి హైలైట్ చేస్తున్నారు. బట్ ఇదంతా ఉండేదేలే. ఈ ట్రోలింగ్ అంతా పక్కన పెట్టేసి సాంగ్ ఎలా అనిపించింది చెప్పు. సాంగ్ అయితే నాకు బాగా నచ్చిందిరా. సాంగ్ లో ఏఆర్ రెహమాన్ గారి పెద్దకి బాగా అప్డేట్ అయ్యాడు అనిపించింది. అవును. ఇక రామ్ చరణ్ గారి డాన్స్ గురించి పర్టికులర్ గా మాట్లాడిన అవసరం ఉంది. ఆయన ఏ పాట అయినా ఇరగదీసేస్తాడు. నాకు కూడా అన్ని బాగా నచ్చాయి. రామ్ చరణ్ గారు, శృతి హాసన్ గారి డాన్స్, ఏఆర్ రెహమాన్ గారి ట్యూన్స్ కూడా బాగున్నాయి. మరి ఇదంతా పక్కన పెట్టి సాంగ్ మన వాళ్ళకి కూడా ఎలా అనిపించింది? ఓకే. సో ఫ్రెండ్స్, మరి ఈ కాంట్రవర్సీని పక్కన పెట్టేసి ఐటెం సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలా డ్యువల్ క్యారెక్టర్స్ తో వీడియోస్ చేయడానికి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మా హార్డ్ వర్క్ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.